Definitely surprised, but husband దగ్గర ఎవరు వెళ్తారు, that is my understanding. We cannot ask her at this point of time, unfortunately. But అతనే చెప్పాడు, ఆమె she was confused. He told us that he only tell వెళ్దాం వెళ్దాం మాట్లాడదాం ఇలాగే చేసి కార్ ఎక్కాడు. Yes, yes, yes. ఎస్ షీ వాజ్ సర్ప్రైజ్ బట్ ఇట్ వాజ్ హర్ హస్బెండ్ కదా. సో అతను చెప్పినప్పుడే ఆమె ఖచ్చితంగా వెళ్ళాలి కదా. సో షీ వాజ్ డెఫినెట్లీ సర్ప్రైజ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వెల్లిగండ్ల పిఎస్ లిమిట్స్లో బాడీ డిస్కవర్ చేయడం జరిగింది. సో ఇనీషియల్గా ఆ బాడీ ఎలా అనిపించింది, యాజ్ ఇఫ్ సమ్ యాక్సిడెంట్ హ్యాస్ టేకెన్ ప్లేస్. బట్ పోలీస్ టీమ్ క్లోజ్ ఇన్స్పెక్షన్ చేశారు బాడీది. అప్పుడు వాళ్ళకి తేడా జరిగింది, ఒక స్ట్రాంగ్యులేషన్ మార్క్ కూడా అనిపించింది. అప్పుడు మనకు డౌట్ వచ్చింది దట్ దిస్ ఇస్ నాట్ సమ్ సింపుల్ యాక్సిడెంట్ కేస్ విచ్ దే ఆర్ మేకింగ్, సంబడి ఈస్ మేకింగ్ ఇట్ అప్ హియర్ లైక్ దట్. ఇట్స్ అపియర్స్ టు బీ లైక్ మర్డర్. సో వెంటనే పోలీస్ మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రాదర్ దాన్ ఎనీ యాక్సిడెంట్ ఆర్ సస్పిషియస్. అది దాని తర్వాత మనం ఆల్మోస్ట్ 8 టీమ్స్ ఫామ్ చేసాము విచ్ విల్ అండర్ అడిషనల్ ఎస్పీ క్రైమ్ which were working on different aspects, for example CCTV camera, CDR analysis, tracking the movements of the victim. సో ఇలాంటి మనం వెంటనే టీమ్స్ ఫామ్ చేసి పని చేయడం స్టార్ట్ చేసాము టు డిటెక్ట్ ఇట్. సో ఇనీషియల్ విక్టిమ్ సైడ్ నుంచి కూడా, విక్టిమ్ పేరెంట్స్ సైడ్ నుంచి కూడా, ప్లస్ అక్కడ ఆమె ఫోన్లో ఏం ఎవిడెన్సెస్ దొరికినాయి, దాన్ని బట్టి మనకు ఇది వర్డ్ క్లూ వచ్చింది దట్ ఒక పర్సన్ ఉన్నాడు కాశీరెడ్డి, హూ ఇస్ స్కూల్ ఫ్రెండ్ ఆఫ్ ద లేడీ, డిసీజ్ లేడీ, that they are having some financial issues, that ఆమె అండ్ ఆమె భర్త వాళ్ళు అతనికి చాలా డబ్బు అరౌండ్ more than 60 lakhs అపరెంట్లీ లోన్గా ఇచ్చారు. బట్ అతను అది ఏమీ పే చేయట్లేదు. దానివల్ల మన డిసీజ్డ్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్. సో దట్ వాజ్ అవర్ ఫస్ట్ క్లూ. అండ్ మనం ఇది ఆలోచించాము దట్ మేబీ అది ఫైనాన్షియల్ డిస్ప్యూట్ వల్ల కాశీరెడ్డి చేశాడు. ప్లస్ ఆమె ఫోన్లో కూడా అది ఇలాంటి చాటింగ్స్ అండ్ ఆల్ ఇవి దొరికినాయి, యాజ్ ఇఫ్ కాశీరెడ్డి అక్కడ ఆమెని పిలిపించి ఇది చేశాడు. సో అప్పుడు మనం కాశీరెడ్డి వెతుకోవడం స్టార్ట్ చేసాము టు ట్రేస్ హిమ్. But during this time, when we were analyzing his different issues, other deep technical analysis చేసినప్పుడు we got one clue that it is that accused person who is chatting with this lady has some relation to the husband. భర్త పేరు ఉంది కోటా మోహన్ రెడ్డి. సో అది మనం ట్రేస్ చేసినప్పుడు, మనం ఇంకా డీటెయిల్గా వెళ్ళినప్పుడు వీ గాట్ టు ఫైండ్ దట్ భర్త మనకు ఏం చెప్పాడు దట్ అతను మొత్తం ఫుల్ టైం హైదరాబాద్లో ఉన్నాడు. అది ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అతనికి దట్ ఆమె డెత్ గురించి అప్పుడు బయలుదేరాడు. సో అతను పోలీస్కి ఇనిషియలీ మొత్తం అబద్ధం చెప్పాడు. అండ్ ఇనిషియలీ వీ డి నాట్ సస్పెక్ట్ హిమ్ బికాజ్ హీఈస్ ద హస్బెండ్. సో అప్పుడు వీ అండర్స్టూడ్ దట్ హీ ఈజ్ నాట్ సేయింగ్ ద ట్రూత్. అది దాని తర్వాత అతనికి కూడా పికప్ చేయడం, అతని పికప్ అయ్యాడు. అండ్ మనం ఇంకా డీటెయిల్ చేసినప్పుడు వీ గాట్ లాట్ ఆఫ్ క్లూస్. సో యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ వాస్ దిస్ లేడీ అండ్ హర్ హస్బెండ్ హ్యావ్ డిస్ప్యూట్స్ బికాస్ ఆఫ్ సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్, బికాస్ ఆఫ్ ద లోన్స్ దట్ హ్యావ్ బీన్ గివెన్. వాళ్ళ మధ్య డిసగ్రిమెంట్స్ ఉన్నాయి, ఇంకా వాళ్ళ మధ్య ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి భర్త భార్య మధ్య. సో అవి మోటివ్ ఆఫ్ దెమ్. హీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ హర్ అపరెంట్లీ, షీ ఈజ్ ఆల్సో నాట్ హ్యాపీ విత్ హిమ్. సో దేర్ ఆర్ సమ్ ఇష్యూస్. సో దాని తర్వాత అతను అరౌండ్ 10 days బ్యాక్ he has thought that he will do this crime. So this lady recently ఆమె వెలిగండ్ల వచ్చింది పిల్లలతో పాటు, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర. అప్పుడు అతను ఇది ఒక సిమ్ కార్డ్ తీసుకొని ఒక
సిమ్ కార్డ్ కూడా అతను చాలా ఇంటెలిజెంట్గా ప్రొక్యూర్ చేశాడు సమ్ ర్యాండమ్ స్ట్రీట్ వెండర్ దగ్గర నుంచి. ఆ నంబర్ తీసుకుని అతను మాట్లాడడం స్టార్ట్ చేశారు ఆమెతో, యాజ్ ఇఫ్ హీస్ కాశీరెడ్డి, అండ్ షీ బిలీవ్డ్ హిమ్. సో కాశీరెడ్డిగా మాట్లాడి దట్ నేను వస్తాను 16, 17 ఇలా నేను వస్తాను కనిగిరి, మీరు రండి, నేను కొన్ని డబ్బు కూడా కొంత డబ్బు రిటర్న్ చేస్తాను. సో అతను సో ఆమె నమ్మింది. అండ్ దాని తర్వాత అతను ఇక్కడ 16th నైట్ అక్కడ బయలుదేరి 16th నైట్ ఒంగోలు వచ్చాడు ఇతను. దాని తర్వాత ఒంగోలులో ఇతను ఒక రెంటెడ్ కార్ హైదరాబాద్ నుంచి తీసుకొని ఇక్కడ వచ్చాడు ఒంగోలుకి. ఇక్కడ ఒంగోలు వచ్చిన తర్వాత అతను ఆ నెంబర్ ప్లేట్ కూడా చేంజ్ చేశాడు, ఏదో ర్యాండమ్గా చూసి సమ్ అదర్ నెంబర్ ప్లేట్ చేశాడు, సో దట్ పోలీస్ ఇస్ నాట్ ఏబుల్ టు డిటెక్ట్ దట్ హీ కేమ్ ఎవర్ హియర్. దాని తర్వాత అది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కనిగిరికి వచ్చాడు. కనిగిరి అతన్ని ఆమెకి పిలవడం జరిగింది. సో ఆమెకి చెప్పడం జరిగింది పామూర్ బస్ స్టాండ్ దగ్గర రండి, అక్కడ నేను కొంచెం డబ్బు ఇస్తాను. అతను చాలా గట్టిగా చెప్పాడు దట్ నో అదర్ పర్సన్ షుడ్ కమ్ విత్ యూ, పర్టికులర్లీ పిల్లలు, ఫాదర్, మీ ఫాదర్ ఎవరితో రాకండి, మీరు సింగిల్గా రావాలి. సో ఆమె రెజిస్ట్ చేసింది ఇనిషియలీ దట్ నేను సింగిల్గా రాను, బట్ అల్టిమేట్లీ షీ వెంట్. Then she has gotten into the car and she was surprised to see that it is her husband who is coming. అప్పుడు అతను చెప్పాడు దట్ రండి మనం వెళ్తాం. సో షీ హ్యాస్ గాటన్ ఇన్సైడ్ కార్. దాని తర్వాత అక్కడ కనిగిరి అవుట్స్కర్ట్స్లోనే కొంచెం తిరగడం జరిగింది, వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్స్ కూడా మళ్ళీ అయినాయి బండిలో. సో కనిగిరి పామూర్ రోడ్లో నియర్ దిస్ కనిగిరి డిగ్రీ కాలేజ్ అక్కడ లిమిట్స్లో అరౌండ్ 8 to 9 PM మధ్య హీ దెన్ స్ట్రాంగులేటెడ్ హర్ విత్ హర్ చున్నీ, స్ట్రాంగులేషన్ చేశాడు, చున్నీ వాడి ఆమె. ఇది జరిగినప్పుడు హీ హాజ్ చాలా గట్టిగా ప్రెస్ చేయడారు, బ్యాక్ సీట్ కూడా వెళ్ళాడు అక్కడ. అల్టిమేట్లీ ఆమె అక్కడ చనిపోయింది. దాని తర్వాత హీ గాట్ కన్ఫ్యూజ్ లిటిల్ బిట్కి ఏం చేయాలి ఆ బాడీతో. సో దాంతో మళ్ళీ బండి ఎక్కి అతను కొంచెం ఇంకా 20-30 కిలోమీటర్స్ కనిగిరి వెలిగండ్ల ఆ సైడ్ వెళ్ళాడు, పామూర్ వైపు వెళ్ళాడు. హిజ్ మోటివ్ వాజ్ దట్ సో దట్ హర్ బాడీ ఈజ్ డిస్కవర్డ్. అక్కడ అతను ఈ బాడీకి రోడ్ మీద పెట్టాడు, హాఫ్ ఆన్ ద రోడ్, హాఫ్ ఆన్ ద రోడ్ మార్జిన్. అండ్ ఆల్సో అతను ఆమె చైన్ ఉంది అది కూడా తీసుకున్నాడు అప్పుడు. సో మంగళసూత్రం అక్కడ. దెన్ హీ హ్యాస్ రన్ ఓవర్ ద బాడీ, బండితో ఆమె బాడీ మీద బండి ఎక్కడం జరిగింది. సో దట్ హిజ్ మోటివ్ వాస్ కి ఇది స్ట్రాంగులేషన్ మార్క్ పోతే ఎవరికి తెలియదు దట్ ఆమెకి ఎలా చంపడం జరిగింది, అందరూ యాక్సిడెంట్ ఆలోచిస్తారు. సో అది అతని మోటివ్. చాలా ఇంటెలిజెంట్లీ, చాలా ప్లానింగ్గా ఇది చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ సమ్ crime of passion or something like that. It has been well thought. So ఇది చాలా బట్ ఫార్చునేట్లీ ఫర్ అస్ అది స్ట్రాంగులేషన్ మార్క్ మీద అది బండి ఎక్కలేదు, అది చెస్ట్ మీద బాడీ మీద బండి ఎక్కింది. సో ఆ ఎక్కడం వల్ల ఇది డిఫరెంట్ ఇంజురీస్ ఆన్ హర్ బాడీ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె బాడీ మీద ఇలాంటి కొంతమంది ఇప్పుడు రీసెంట్గా నేను న్యూస్ పేపర్లో చూశాను, కొంతమంది చెప్తున్నారు సిగరెట్ మార్క్స్ దొరికినాయి, ఇంజెక్షన్ మార్క్స్ దొరికినాయి. ఇలాంటి మార్క్స్ గురించి చాలా సస్పిషన్ రేజ్ చేయడం జరిగింది దట్ మేబీ దెర్ ఈస్ సమ్ టార్చర్ ఆర్ మేబీ సంబడి హ్యాస్ అడ్మినిస్టర్డ్ సమ్ stupefying drug to her. So I just want to clarify that we have studied her injuries and talked to expert panel of doctors also that it is not like that. Adi when the bandi బాడీ మీద ఎక్కినప్పుడు ఆ బాడీ టర్న్ చేసింది, అక్కడ షార్ప్ స్మాల్ స్టోన్స్ ఉన్నాయి రోడ్ మీద. దోస్ ఆర్ టోటలీ కన్సిస్టెంట్ విత్ రోడ్ యాక్సిడెంట్ ఇలాంటి ఇంజురీస్. సో ఆమె మీద మెయిన్ ఇంజురీ ఉంది, ఇది స్ట్రాంగులేషన్ మార్క్ ఆన్ నెక్.
అదర్ ఇంజురీస్ ఏమున్నాయి అవి ఆల్ దాని తర్వాత ఆమె వర్టెబ్రల్ కాలం కూడా బ్రేక్ అయింది బికాస్ ఆఫ్ ద స్ట్రాంగులేషన్ అండ్ స్పైనల్ కార్డ్ మీద కూడా ఇది బికాజ్ అతను చాలా గట్టిగా ప్రెస్ చేసి సీట్ అగైన్స్ ప్రెస్ చేస్తారు. సో స్పైనల్ కార్డ్ మీద కూడా లాసరీ స్వెల్లింగ్ ఇంజురీ. దాని తర్వాత అతను ఆమె సెల్ ఫోన్ కూడా ఓపెన్ చేసి అతనితో డీటెయిల్ చాట్స్ అవి అన్నీ డిలీట్ చేసి జస్ట్ అంతవరకు ఎవిడెన్స్ ఉంచాడు ఫోన్లో. So which indicates that that is Kasi Reddy has killed. So ఇది కూడా shows చాలా clever plan of him to mislead the police to make us go in the wrong direction. So దాని తర్వాత అతను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. So this was the condition in which the body was found. మనం ఇన్వెస్టిగేషన్ అప్పుడు we have done a very good job, our team of officers over here. చాలా ఎక్సలెంట్ పని చేశారు. ఇంత క్లెవర్ ప్లానింగ్ చేశాడు. బట్ స్టిల్ విదిన్ 2-3 days ద ఎంటైర్ స్టోరీ కేమ్ అవుట్ అండ్ వీ హ్యావ్ అరెస్టెడ్ ద కరెక్ట్ పర్సన్ ఇన్ ద క్రైమ్. అండ్ ఇక్కడ వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఎవిడెన్సెస్. వీఆర్ గోయింగ్ టు ఫైల్ అ చార్జ్ షీట్ క్విక్లీ విదిన్ ఆఫ్టర్ ఆల్ దీస్ రిపోర్ట్స్ ఆర్ రీచ్డ్ విదిన్ టైమ్ లిమిట్ ఇది చార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. అండ్ వీ విల్ బీ ఎన్షూరింగ్ మీరు అందరూ చూస్తున్నారు దట్ హౌ ఇది ఉమెన్ రిలేటెడ్ క్రైమ్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టి కన్విక్షన్ వరకు వెళ్తున్నాము. రీసెంట్గా కూడా గిద్దలూరులో ఒక 18 months లోపే ఒక డెత్ సెంటెన్స్ కూడా వచ్చింది. సో అలాంటి విత్ దాట్ గోల్ వీఆర్ గోయింగ్ టు ప్రొసీడ్ ఇన్ దిస్ కేస్. ఈ కేసులో మన డీజీ గారు కూడా ఫోన్ చేసి పర్సనల్గా అప్రిషియేట్ కూడా చేశారు దట్ ద ఎక్సలెంట్ వర్క్ విచ్ వాస్ డన్ బై ద ప్రకాశం పోలీస్ ఆఫీసర్స్. that they have made such good effort and ఇది మన స్టేట్ లెవెల్ దిశ మానిటరింగ్ కూడా జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కేసు ఉంది అండ్ మనం వీ విల్ ఎన్ష్యూర్ దట్ డెఫినెట్లీ విదిన్ షార్ట్ టైమ్ హియర్ ఆల్సో కన్విక్షన్ వరకు మనం ఖచ్చితంగా వెళ్దాం. విచ్ వాస్ ఫౌండ్ ఇన్ ద లొకేషన్ టిల్ యాజ్ పర్ ద ఎవిడెన్స్ రైట్ నౌ. Yes, he has accepted. Sorry? Yesterday evening. And so she was definitely surprised, but husband దగ్గర ఎవరు వెళ్తారు, that is my understanding. We cannot ask her at this point of time unfortunately, but అతనే చెప్పాడు. ఆమె she was confused. He told us that he only tell వెళ్దాం మాట్లాడదాం ఇలాగే చేసి కార్ ఎక్కాడు. Yes, she was surprised, but it was her husband కదా. సో అతను చెప్పినప్పుడే ఆమె ఖచ్చితంగా వెళ్ళాలి కదా. సో she was definitely surprised, there is no doubt about it. Yes, sorry. She was surprised, definitely she was surprised. Kasi Reddy till now he is not located because he is having lot of financial issues. అతను లాస్ట్ 2-3 months బ్యాక్ ఐపీ కూడా చేశాడు ఫైల్. సో till now we have not located him. We are going to locate him. That is also we will not let this case go until we locate him. ఒకసారి మనం so till what information I have till now that army insurance policy will not be accepted because only earning members the insurance ఉంటుంది. So army insurance as far as I know it is not there. It is not there. She doesn't have. అది రిజెక్ట్ అయింది. అతని హస్బెండ్ మీద పేరు మీద ఉంది, వైఫ్ పేరు మీద. నో, ఇలాగే ఓవర్ట్ గా దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. అక్కడ ఇలాంటి చాటింగ్ విచ్ వెరీ క్లియర్లీ ఇలాగే అనిపిస్తుంది దట్ ఎనీ అదర్ ఇష్యూ ఉండొచ్చు, అలాగే ఏం లేదు. అవుట్ రైట్ క్లియర్గా ఏం లేదు. Because this person Kasi Reddy he is avoiding creditors. He is in lot of debts. చాలా మందితో అతను లోన్ అండ్ ఆల్ తీసుకొని వెళ్ళిపోయి ఉన్నాడు. నాట్ జస్ట్ దిస్, ఇంకా చాలా మంది ఉన్నారు who have given him money including his own family members also. సో అందరికీ అవాయిడ్ చేస్తున్నాడు అతను. సో ఇది కూడా ఒక మంచి సెట్ అయింది దట్ ఇతను ఈజీగా దొరకడు. అండ్ ఆమె చాలా మంత్స్ నుంచి కాశీ రెడ్డితో మాట్లాడలేదు. సో ఒక కొత్త నంబర్ నుంచి కాంటాక్ట్ చేస్తే ఆమెకి అనుమానం రాలేదు. ఇట్ ఈస్ నాట్ దట్ షీ వాజ్ రెగ్యులర్లీ ఇన్ కాంటాక్ట్ విత్ హిమ్. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. అండ్ అతను చాట్స్లో కూడా చెప్పాడు నేను డిఫరెంట్ నెంబర్ నుంచి మాట్లాడతాను, డోంట్ థింక్ అది ఇది. చాటింగ్, ఓన్లీ చాటింగ్.
ఇప్పుడు వరకు జరగలేదు, బట్ అది ఫ్యూచర్లో అది మనం డెఫినెట్లీ దట్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు టేక్ టు లాజికల్ కంక్లూజన్ వన్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై వేర్ హీ ఇస్, సో దట్ అతనిది అది కూడా మనం చేస్తాము. ఇప్పుడు వరకు హీ ఈజ్ నాట్ బీన్ లొకేటెడ్. అప్పుడు అనుమానం లేదు, అది చాలా టైం బ్యాక్ 2 years బ్యాక్ అరౌండ్ జరిగింది. దే ఆర్ క్లాస్ మ్యాట్, దే ఆర్ స్కూల్ ఫ్రెండ్స్, ఫర్ చిన్నప్పుడు నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సో దెర్ ఇస్ నో, అండ్ అతను చాలా ప్రామిసింగ్గా ప్రామిస్ చేశాడు దట్ నేను డిఫరెంట్ బిజినెసెస్ చేస్తాను. హీ ప్రొజెక్టెడ్ అ వెరీ గుడ్ పిక్చర్ that he will be able to recover the money. So they were basically investing in his business in a sort of way. దాని గురించి ఏదో క్వశ్చనింగ్ కోసం పిలవడం జరిగింది. దెర్ ఇస్ సమ్ ఫోర్స్ డాక్యుమెంట్ చేసి ఏదో ల్యాండ్ అమ్మడం ఇలాంటి ఒక కేసు ఉంది, 2-3 days బ్యాక్ రిజిస్టర్ అయింది. దానిలో క్వశ్చనింగ్ కోసం పిలిచారు. దట్ ఐ హ్యావ్ టు వెరిఫై ద డీటెయిల్స్ ఆఫ్ ద కేస్. ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ ఇన్ దట్ మచ్ డీటెయిల్స్. సో దెర్ ఇస్ సమ్ కేస్ దట్ ఈస్ దేర్. అది విచ్ పోలీస్ యాజ్ పార్ట్ ఆఫ్ వెరిఫికేషన్ దే హ్యావ్ డన్ ఇట్, but we are doing everything as per law only.